ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు ఈ ఏప్రిల్ మాసం మొదటి దినమున దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనమును ధ్యానం చేసుకుందాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అని 27వ వచనంలో తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి, వెంబడింపున వల్ల నాకు శిష్యుడు కానేరడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఎవడైనా ఒక గోపురము కట్టింపకూరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది ఉన్నదో లేదో లెక్క చూచుకోవాలి. అనగా విశ్వాసంలోనికి అడుగుడే ముందు, దేవుని నమ్ముకునే ముందు, దేవుని యందు విశ్వాసం ఉంచు విశ్వాస జీవితంలో ఆ విశ్వాసమును కొనసాగించడానికి గల శక్తి ఉన్నదో లేదో మనము పరీక్షించుకొని ఆ విశ్వాసములోనికి అడుగిడాలని, ఆ విశ్వాసం నుంచి దేవుడు దాన్ని కొనసాగించే శక్తి గల దేవుడని, నేను నమ్ముకున్న నా దేవుడు విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించగల శక్తి గల దేవుడని, సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాస జీవితమును మనము విశ్వాసమనబడిన వాక్యమనబడిన పునాది మీద కట్టుకొని ప్రయాణము కొనసాగించడానికి గల శక్తి మనలో ఉన్నదా లేదా మధ్యలో మనము తొలగిపోవారుగా ఉంటామా, తప్పిపోవారుగా ఉంటామా, దాన్ని ముందుగానే చూసుకొని మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవడైనా గోపురము కట్టగోరిన ఎడల, గోపురం మనకు ఎత్తైన భవనము లేదా ఒక ప్రాకారం కట్టడానికి పూనుకొని ఎడల తనకు కట్టగలిగిన శక్తి ఉందా లేదా అని పరీక్షించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తుంది. ఆ పరీక్ష నీ విశ్వాసంలోనికి అడుగుడే ముందే యేసుక్రీస్తు ప్రభువు నా ముందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా నీవు నీ ఆత్మను రక్షించుకుంటూ గల శక్తి ఉన్నదా లేదా, ఒకవేళ రక్షింపబడిన మొదటి దినముల్లో దాన్ని కొనసాగించుకున్న విశ్వాసం, మన విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు ప్రభువునందు మనం పరిపూర్ణమైన విశ్వాసము, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం ఆ విశ్వాసంలో కొనసాగే ఆత్మీయ జీవితం మనకు ఉన్నదా లేదా, ఆత్మ నడిపింపు ఉన్నదే లేదా పరిశుద్ధాత్మ మనలోకి మనం ఆహ్వానించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో నివసింపగలిగే యోగ్యత మన హృదయమునకు ఉన్నదా లేదా. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు తన నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, తండ్రిని వేడుకొని పంపిన పరిశుద్ధాత్మకు నివాస స్థలంగా నీ హృదయం ఉన్నదా లేదా. ఒకవేళ మొదటి నివాస స్థలముగా నీవు యోగ్యమైనదిగా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి ఆ రక్షణను కొనసాగించుకునే శక్తి నీలో ఉన్నదా లేదా అని నీవు పరీక్షించుకొని మాత్రమే విశ్వాసంలోనికి, ఈ విశ్వాస జీవితంలోనికి నీవు యేసుక్రీస్తు ప్రభువు నా ముందు విశ్వాసం ఉంచి దాన్ని కొనసాగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. నేను తండ్రిని వేడుకొందును, 16వ వచనము, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై
ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు కనుక మీరు పొందనేరుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని దేవుని వాక్యంలో రాయు. మనలో ఉండటానికి పరిశుద్ధాత్మకు నిలయమై మన దేహము పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా ఉండటానికి, అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, పౌలు గారు కూడా అంటాడు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి అంటాడు. అనగా ఆయన మనలోకి రావటానికి మనం ఆహ్వానించిన ఆత్మీయ స్థితిని దినదినము మనం వృద్ధి పొందించుకోవాలి. విశ్వాసం వృద్ధి పొందించిన ప్రభువా అని లూకా సువార్త 17వ అధ్యాయంలో శిష్యులు అడుగుతారు. తమ విశ్వాసంలో లోపమును సవరించుకోవటానికి లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభువా, ఆ వృద్ధి పొందించమని అడుగుట ప్రార్థన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనము ఏ విషయంలో తప్పిపోతూ ఉంటామో వాటిని మనకు జ్ఞాపకం చేసి మనలను సరైన మార్గంలో మన విశ్వాసం మనం వృద్ధి పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మీరు అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని అంటాడు. విమోచన దినం వరకు మీరు ఆత్మయందు ముద్రింపబడ్డారు అని పౌలు గారు అంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం కొనసాగించినట్లుగా, మనం ముందుకు నడిపించినట్లుగా, ఒకవేళ నీవు దేవుని నమ్ముకోవాలని నీవు రావటం మంచిదే. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ప్రభువుగా రక్షకుడిగా హృదయమందు విశ్వసించాలి. కానీ ఈ లోకానుసారమైన శ్రమలు శోధనలు వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను ఈ విధంగా ఉంచడానికి గల కారణం దేవుని నమ్ముకోవటమేనా అని అనేకులు విశ్వాసంలో బలహీనపడి తొట్టిల్లిపోతూ ఉంటారు, విశ్వాసం భ్రష్టులైపోతూ ఉంటారు, తొలగిపోతూ ఉంటారు. కానీ అది ఆత్మీయ పరీక్షగా దేవుడు మనకు ఇచ్చే ముందు కొన్ని పరీక్షలు మన విశ్వాసంలో స్థిరపరచడానికి మనల్ని అణిచి శోధిస్తాడు దేవుడు. ఈ 40 ఏండ్లు అంటాడు, ఇశ్రాయేలీయులు 40 ఏండ్లు అణిచి శోధించి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని పరీక్షించి తెలుసుకుంటకు ఆయన మిమ్మల్ని అణచి శోధించాడని దేవుని వాక్యంలో మోషే చెప్తాడు. కాబట్టి ఆ విశ్వాసం మనలో ఉందా లేదా, ఒకవేళ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి శక్తి ఉందా లేదా, ప్రార్థనా జీవితంలో మనం దినదినము దేవునికి చేయి ప్రార్థన ఆయనకు అంగీకారకృతమైన ప్రార్థనగా ఉందా లేదా మనం పరీక్షించుకో. తొట్టిల్లిపోకుండా కాపాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందువలన మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచువారముగా కాకుండా పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనుగ్రహించు ప్రార్థన మనం చేయాలి. యూదాపత్రిక 20వ వచనంలో అంటాడు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఆనందించి మనకు పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనుగ్రహించినట్లుగా కొన్నిసార్లు మరి ఎక్కువగా లోతుగా మనం ప్రార్థించడానికి, లోతైన విశ్వాసం నడిపించడానికి దేవుడు కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనము పరీక్షింపబడిన వారముగా అగ్ని సువర్ణం వలె పరీక్షింపబడి, అందుకే పేతురు పత్రికలో అపొస్తలుడైన పేతురు ఇలాగంటారు, మీ విశ్వాసము అగ్ని వలె, చూడండి 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆ ఘనత మెప్పు మనం పొందుకోవటానికి మనము సిద్ధముగా ఉన్నాం. అందువల్ల ఎవడైనా గోపురం అందుకే విశ్వాస జీవితంలో అడుగుడే ముందు పేతురు గారు అదే పేతురు పత్రికలు అంటాడు, ఒకవేళ నీవు ఈ లోకానుసారమైన శోధనలను బట్టి వాటిలో చిక్కబడి వాటిని జయింపబడని ఎడల నీవు నీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా,
వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వారు నీతి మార్గం అనుభవపూర్వకం తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. కాబట్టి ఒకసారి పరిశుద్ధాత్మ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి పరిశుద్ధాత్మను వరమును రుచి చూచి మనము ఆ పరిశుద్ధాత్మ వరమును రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మను పాలివారమై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధ శక్తి ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ బహాటముగా వేయించి ఉన్నారు. మరలా నీవు సిలువ వేస్తూ. కాబట్టి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి, మన హృదయం ఎలాగుంది. దుష్ట హృదయం అంటాడు. ఒకవేళ దేవుని విశ్వాసం ఉంచిన తర్వాత ముళ్ళ పొదల వలె ఐహిక విచారం వల్ల ఈ లోక అనుసారమైన బలహీనతల వల్ల మనం బలహీనమై ఐహిక విచారము వాక్యము మనలో ఉండకుండా వాక్యం తొలగిపోయినట్లుగా ముళ్ళ తప్పుల్లో పడి పరిపక్వంగా ఫలింపని వారముగా మనం ఉంటే కొంతకాలము దేవుని వాక్యము నమ్మి తప్పిపోయిన వారుగా మనం ఉంటే మరలా బాహాటంగా యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తూ ఉన్నాం. నీతి మార్గమును నుండి మనం తొలగిపోతూ ఉన్నాం. కొనసాగించలేని శక్తి గలవారమై ఉన్నామో లేదో అందుకే ముందుగా పరీక్షించుకొని జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరము. ఆయన విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మనము దేవుని సన్నిధి నుండి తప్పించుకోలేము. ఒకసారి పరిశుద్ధాత్మ వరం రుచి చూచి అధికమైన మేలు పొందుకొని ఆశీర్వదింపబడి నీవు అన్నీ పొందుకున్న తర్వాత తిని తృప్తి పొందిన తర్వాత దేవుని మర్చువారంగా మనం ఉండకూడదు, తప్పిపోయిన వారంగా మనం ఉండకూడదు. నిజంగా నేను ఈ విశ్వాస జీవితం కొనసాగించగల శక్తి నాలో ఉన్నదా లేదా నీవు పరీక్షించుకొనే ఆయన నామందు విశ్వాసం ఉంచాలి. దేవుడు హృదయాంతరం దేవుని పరిశీలించే దేవుడు. ఆయన కంటికి కనబడని స్పష్టము ఏదీ లేదని దేవుని మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదియు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఆయన శోధించుచూ ఉన్నాడు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన ఆ దేవునికి సమస్తమును మరుగులేక కనబడుచు ఉన్నది అంటాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచువారంగా కాకుండా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా దేవుని చిత్తం మీద పరీక్షించుకొని తెలుసుకొని మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో కొనసాగువారముగా ఒకసారి భక్తిలోనికి వచ్చిన తర్వాత ఒకసారి భయభక్తులు గల వారమై ఉండి ఇప్పుడు భక్తిహీనులుగా మనం మారిపోతే మన మొదటి స్థితి కడవరి స్థితి కంటే చెడ్డదిగా ఉంది. కాబట్టి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో అంటారు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరినదే ఒకరి నుండి చూసుకుని జాగ్రత్తగా చూసుకొనుడి. మీ హృదయంలో కఠినపరచుకుంటుకుని అని చెప్పాను. పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచుకుంటూ నేడు అనుబడి సమయం ఉండగానే మీరు మీ మనసును దృఢపరుచుకొని విశ్వాసమును అంతం వరకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తులో పాలివారమై ఉంటామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఇలాగంటాడు అపొస్తలుడైన పౌలు, మీరు ఎడతెగక ప్రార్థన చేయుడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు 5వ అధ్యాయం 18-19 వచనం. కాబట్టి మనము మనం పరీక్షించుకొని మన విశ్వాసంలో ఎన్ని శోధనలు వచ్చినా కష్టములు వచ్చినా మనకేదో సంభవిస్తూ ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత అనేకమైన శోధనలు కష్టములు వస్తాయి. అందుకే శోధన జయించగల శక్తి మనకు కావాలని దాన్ని సందేహం ఒకటి దేవుని అడిగి, అయ్యా నన్ను బలపరచు, నా విశ్వాసం వృద్ధి పొందించు, నేను యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభువా, నేను ఈ శోధన జయించగల శక్తి నాకు అనుగ్రహించినప్పుడు ఆయన రోమాపత్రిక 8:26 పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింపశక్యము కాని మూలుగుతూ ఆయన తానే మనపక్షముగా విజ్ఞాపన చేయనట్లు ఆయన పరిశుద్ధాత్మకు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి మనలో నివసించినట్లుగా ఎల్లప్పుడూ మనం ప్రార్థించినట్లుగా ఎల్లప్పుడూ మనతో కూడా ఆయన ఉంటున్నట్లుగా
మీ దేహము దేవునికి దేవాలయముగా పరిశుద్ధాత్మక నిలయముగా ఉన్నప్పుడు ఆయనే ఆ విశ్వాస జీవితం కొనసాగింపు చేయువాడని మీరు గ్రహించి తొట్టిల్లిపోకుండా మిమ్మల్ని కాపాడుటకు శక్తిగల దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను ఈ దినము మొదలుకొని ఆయన ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకు శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభువును యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారము యుగయుగములకు ఇప్పుడును సర్వయుగములు కగులును గాక ఆమె. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము కొన్నిసార్లు అనేక మంది తొట్టిల్లిపోతూ కొనసాగించిన శక్తి గలవారుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రభువా విశ్వాస జీవితంలో అంతం వరకు సహించి రక్షింపబడి మీ ఎదురు నిలవబట్టుకులు శక్తి గలవారు ఉన్నట్లు సహాయం దయచేయండి. ఈ ఏప్రిల్ మాసం మొదటి దినాన ప్రతి కుటుంబం దీవుని కొరకు, ఆత్మరక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు, మీ సన్నిధిలో నిలవబడే యోగ్యతకు మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని ప్రభు దీవింపబడే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ మందిరంలో దీవెనల యొక్క విశిష్టత పరమార్థం ప్రతి ఒక్కరు గ్రహించి మీ సన్నిధికి వచ్చి ప్రభు ప్రార్థించుకొని దీవింపబడే భాగ్యం తొట్టిల్లకుండా కాపాడము, తొలగిపోకుండా స్థిరపరచము. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునే ఈ నూతన మాసమును ఆశీర్వాదకంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ సహాయము ఇది మొదలుకొని నిరంతరం మీకును మీ కుటుంబములకు దేవుడు కావలి ఉండి మీ హృదయములకు కావలి, తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె.